సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై బీజేపీ నిరసన బాట పట్టింది. బీజేపీ ఆఫీస్ వద్ద మోర్చా నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన బీజేపీ నిరసన బాట పట్టింది. ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ వద్ద మోర్చా నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సీఎం దిష్టి బొమ్మను కూడా తగలబెడుతూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు బీజేపీ నాయకులు. అయితే ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరు చూస్తున్నారు, బీజేపీ ఆఫీస్ వద్ద మొత్తంగా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. సో అక్కడ పెద్ద ఎత్తున మీడియా కూడా చేరింది. మొత్తం బీజేపీ ఆఫీస్ వద్ద మాత్రం ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. మోర్చా నాయకులు అలాగే బీజేపీ నేతలందరూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సీఎం రేవంత్ దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమాని అడిగి తెలుసుకుందాం. రైట్ హేమా, బీజేపీ ఆఫీస్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమాని అడిగి తెలుసుకుందాం. రైట్ హేమా, బీజేపీ ఆఫీస్ వద్ద ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నిన్న గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవులను ఉద్దేశించి కొన్ని కామెంట్ చేశారు. ప్రస్తుతం అవి తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున నిరసనకు కూడా పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు నిర్వహించాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా 2 చోట్ల ఏదైతే నిరసన ఉంటుందో నిరసనను వ్యక్తం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని ప్రస్తుతం తప్పుపడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ పరిస్థితి ఒక్కసారి కూడా చూడొచ్చు. తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కూడా ఇక్కడ చోటు చేసుకుంది. బీజేపీకి సంబంధించిన మహిళా మోర్చా నాయకులతో పాటు అటు యువ మోర్చా నాయకులంతా కూడా ఈరోజు ఇక్కడ బంద్కి పిలుపునిచ్చారు, నిరసనకు పిలుపునిచ్చారు. ఇక ఈ రోజు నిరసనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా బీజేపీ కార్యాలయం చుట్టూ కూడా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మరి ముఖ్యంగా ఇక్కడ నుంచి నేరుగా ఎదురుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కి వెళ్లేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ బీజేపీ నాయకులు ప్రయత్నించారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళని అక్కడికక్కడే అడ్డుకున్నారు. ప్రస్తుతం మనం గాంధీ భవన్ బీజేపీకి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు పైన కూడా పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ ధర్నాకి కూడా కూర్చున్నారు యువ మోర్చాకు సంబంధించినటువంటి నాయకులంతా. వీళ్ళని వెంటనే ఇక్కడ నుంచి పోలీసులు తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని కూడా దగ్ధం చేశారు. అనంతరం పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాకి కూడా కూర్చున్నారు. ఒక్కొక్కరిని ఇక్కడ నుంచి పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని పంపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం మొత్తం రోడ్డు పైన కూడా బైఠాయించారు. అసలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ ఇష్యూస్ కూడా అవుతున్నాయి అంటూ పోలీసులు ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వినడం లేదు. ఖచ్చితంగా ఈ అంశం పైన ఏదైతే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కూడా ప్రస్తుతం కామెంట్ చేస్తూ ఉన్నారు. సేమ్ టైం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే మొత్తం కూడా ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. ఆ పోలీసులు కూడా నచ్చ చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా బీజేపీ కార్యాలయం నుంచి గాంధీ భవన్ కి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి మొత్తం ఆ మోర్చా నాయకులందరినీ కూడా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలను మనం కూడా చూస్తున్నాము. నేరుగా ఆ పోలీసులు లిఫ్ట్ కూడా ఇక్కడ నుంచి చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా నిన్న గాంధీ భవన్ వేదికగా జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా అటు హిందూ దేవుళ్లను ఉద్దేశించి మాట్లాడారు.
హిందూ దేవులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా నిన్నటి నుంచి బీజేపీ నేతలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎగెన్స్ట్ గా కామెంట్ చేస్తున్నారు, కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ ఉన్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విధంగానే కామెంట్ చేసి అప్పుడు కూడా అనంతరం ముఖ్యమంత్రి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కనీసం పార్టీ లేకుండా కూడా అయిపోయింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ విధంగా కామెంట్ చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి అందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దాదాపు 100 మందికి పైగా అటు యువ మోర్చాకు సంబంధించినటువంటి నాయకులతో పాటు బీజేపీ మహిళా మోర్చా నాయకులు కూడా ఈరోజు ఇక్కడ ధర్నాకి పిలుపునిచ్చారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాకి పిలిపించారు. ఇక ప్రతి నియోజకవర్గంలో కూడా 2 ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎగెన్స్ట్ గా నిరసన చేయాలి అంటూ కూడా. రైట్, థ్యాంక్ యూ హేమ. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన బీజేపీ నిరసన బాట పట్టింది. ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ వద్ద మహిళా మోర్చా అలాగే యువ మోర్చా నాయకులు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అయితే పోలీసులు మాత్రం బీజేపీ నేతలను మోర్చా నాయకులను అడ్డుకుంటున్న సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. మొత్తానికి బీజేపీ ఆఫీస్ వద్ద ఒక టెన్షన్ అలాగే ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. బీజేపీ ఆఫీస్ నుంచి గాంధీ భవన్ వైపుకు ర్యాలీగా వెళ్లాలనుకున్న బీజేపీ నేతలను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.